హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము A to Z గ్రామర్ సిరీస్లో డే 2 ఆఫ్ అడ్జెక్టివ్లో ఉన్నాము. అంటే A to Z గ్రామర్ సిరీస్లో అడ్జెక్టివ్లో ఉన్నాము. అడ్జెక్టివ్ అనే టాపిక్లో అందులో మనం డే 2లో ఉన్నాము. రైట్, డే 1 ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ చెక్ చేయకుంటే, అంటే అది చూడకుంటే ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి. సో డే 1లో మనం ఎక్కడి వరకు చేసామంటే డే 1లో రూల్ 5 వరకు చేసాము. సో రూల్ 5లో కొద్దిగా లాస్ట్ మూమెంట్లో వీడియో స్ట్రక్ అవ్వడం వల్ల, అంటే వీడియో కొద్దిగా టెక్నికల్ రీజన్ వల్ల లాస్ట్ మూమెంట్లో రూల్ 5ది కొద్ది కంటెంట్ అక్కడ మిస్ అయిపోయింది. సో అక్కడ మిస్ అయిపోయిన కంటెంట్ని నేను ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో రూల్ 5 ఏం చెప్తుంది, ఆ రూల్ 5ని మనము సెంటెన్స్లో ఎలా అప్లై చేస్తున్నామో చూద్దాం. తర్వాత రూల్ 5, రూల్ 6, రూల్ 7 అలా మనం ముందుకు వెళ్దాం. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైం విల్ స్టార్ట్. ఓకే, రైట్. సి సమ్ అండ్ ఎనీ ఇక్కడ ఉంది మనకి. సమ్ ఎప్పుడు యూజ్ చేస్తామో, ఎనీ ఎప్పుడు యూజ్ చేస్తామో అన్నది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సమ్ వచ్చేసి పాజిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాము, అంటే పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. అండ్ వైల్ మేకింగ్ రిక్వెస్ట్, మనం ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నామంటే అప్పుడు కూడా మనము సమ్ని యూజ్ చేస్తాం. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ మీన్స్ వీఆర్ రిక్వెస్టింగ్. అండ్ ఎనీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎనీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద నెగిటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్లో యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్లో కూడా మనము ఎనీ యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్స్లో ఎనీ యూజ్ చేస్తాం. రైట్, ఇక్కడ చూద్దాం. సమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద అఫర్మేటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ ఇన్ ద సెన్స్ పాజిటివ్. అండ్ వైల్ మేకింగ్ రిక్వెస్ట్ చేసేటప్పుడు చేస్తాము అండ్ పాజిటివ్ సెన్స్లో చేస్తాము. నెక్స్ట్ ఎనీ వచ్చేసి యూజ్డ్ ఫర్ నెగిటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెన్స్లో మనము ఎనీని యూజ్ చేస్తాము. రైట్, ఇక్కడ చూడండి. నో అండ్ ఎనీ, ఎప్పుడైనా కానీ నో అండ్ ఎనీ రెండు కాంబినేషన్లో ఉన్నాయి. నో ఉంది అంటే ఎనీ అక్కర్లేదు. ఎనీ కూడా నెగిటివ్ సెంటెన్స్లో మనం యూజ్ చేస్తున్నాం అండ్ నో అంటే కూడా నెగిటివ్. సో నో అండ్ ఎనీ కాంబినేషన్ తీసుకోవద్దు, ఓన్లీ నో. నాట్ అండ్ ఎనీ కూడా కాంబినేషన్ తీసుకోవచ్చు. నాట్ అంటే నాట్ లేదనేసి, ఎనీ అంటే మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్. సో నో ఎనీ కాంబినేషన్ లేదు అండ్ నాట్ ఎనీ కాంబినేషన్ లేదు. నెక్స్ట్ సమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ చెప్తాను. సమ్ని మనము అడ్జెక్టివ్ లాగా యూజ్ చేస్తాం. అంటే ఐ మీన్ టు సే ఇది అడ్జెక్టివ్. అదే సమ్ వాట్ అనుకోండి, సమ్ వాట్ ఇది అడ్వర్బ్. ఇక్కడ చూద్దాం. Some is used as an adjective. Yes, some is used as an adjective and somewhat is used as an adverb. Somewhat ni manamu adverb laga use chestamu. Next, further. Yes, ఇది చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి FAR ఫార్ ఇది రెండు సేమ్. ఇక్కడ నేను FURTHER ఫర్దర్, ఇక్కడ FARTHER ఫర్దర్, ఇక్కడ FUR ఫర్దరెస్ట్, FURTHEST ఫర్దరెస్ట్, ఇక్కడ FARTHEST ఫర్దరెస్ట్. సో ఇది మనము అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఏదే కానీ అడిషనల్గా కావాలి అంటే ఫర్దర్, FURTHER ఫర్దర్ని యూజ్ చేస్తాం. ఇది మనము డిస్టెన్స్ కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది. మీన్స్ డిస్టెన్స్. FARTHER ఫర్దర్ మీన్స్ డిస్టెన్స్ అండ్ FURTHER ఫర్దర్ మీన్స్ అడిషనల్. ఎనీథింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కంటెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. నెక్స్ట్ అదర్ అండ్ అనదర్. అదర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అదర్ మీన్స్ సెకండ్ ఆఫ్ టూ. యూ హ్యావ్ 2 pens. నేను ఒక పెన్ అడిగాను అనుకోండి, మీరు ఒకటి ఇస్తున్నారు. నో నాట్ దట్ వన్, ద అదర్ వన్, అంటే ఇది కాదు ఇంకొకటి ఇవ్వండి అని. అంటే రెండు ఉంటే రెండిట్లకి ఒక్కది అని చెప్పేటప్పుడు మనము అదర్ అని అంటాము. అండ్ నెక్స్ట్ అనదర్ ఎప్పుడు అంటామంటే మీరు
ఇఫ్ యు ఆర్ థర్స్టీ అంటే మీకు దూపు అవుతుంది, వాటర్ తాగాలి, మీరు ఆల్రెడీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగారు, ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి అంటే మీరు అడిషనల్గా అడుగుతారు. సో దట్ టైమ్ వి యూస్ అనదర్. ఓల్డ్ అండ్ ఓల్డెస్ట్ ఇక్కడ చెప్తాను నేను. ఓల్డ్, ఓల్డర్ అండ్ ఓల్డెస్ట్. ఇది మనము పర్సన్స్కి యూస్ చేస్తాము అండ్ థింగ్స్కి కూడా యూస్ చేస్తాము. పర్సన్స్ అండ్ థింగ్స్కి కూడా యూస్ చేస్తాము. అదే ఓల్డ్, ఎల్డర్ అండ్ ఎల్డెస్ట్ అనుకోండి, ఇది ఓన్లీ పర్సన్స్కి యూస్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ చేస్తాము. ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ చేస్తాము. ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ చేస్తాం. ఇది నాన్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ చేస్తాము అండ్ పర్సన్స్కి, థింగ్స్కి, రెండిట్లకి యూస్ చేస్తాము. సో ఓల్డ్ అన్నది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారేటివ్, ఇది సూపర్లేటివ్. ఇక్కడ ఇది పాజిటివ్, ఇది కంపారేటివ్, ఇది సూపర్లేటివ్. నెక్స్ట్ లేట్, లేటర్, లేటర్. ఓకే, ఇక్కడ చూడండి లేట్. ఓకే, ఐల్ టేక్ డిఫరెంట్ కలర్ పెన్. లేట్, లేటర్ అండ్ లేటెస్ట్. లేటెస్ట్ స్పెల్లింగ్ కరెక్టేనా? మళ్ళీ రాస్తాను. లేటెస్ట్. మై గాడ్, స్పెల్లింగ్ పోతుంది. మేడంకి స్పెల్లింగ్ వస్తలేదని అనుకోకండి. లేటెస్ట్ ఒక్కొక్కసారి మన అలా అవుతుంది అంతే. లేటెస్ట్ స్పెల్లింగ్ రాదని కాదు, దాని మీనింగ్ అలా అవుతుంది. సో ఈ లేట్, లేటర్, లేటెస్ట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే టైంని ఇండికేట్ చేస్తుంది. టైం. అదే లేట్, లాటర్, LATTR లాటర్ అండ్ లాస్ట్, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఇది మనకి సీక్వెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సీక్వెన్స్ ఆర్ పొజిషన్. సీక్వెన్స్ ఆర్ పొజిషన్, పొజిషన్ని లేదంటే సీక్వెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో లేట్, లేటర్, లేటెస్ట్ టైంని ఇండికేట్ చేస్తుంది. లేట్, లాటర్, లాస్ట్ సీక్వెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇంకొకటి కూడా చెప్తాను నేను. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఇది A, ఇది B. సో దీని ఫస్ట్ వన్ని మనము ఫార్మర్ అంటాం. ఫస్ట్ వన్ అని కాదు, ముందుది. తర్వాత దాన్ని లాటర్ అని అంటాం. లాటర్ అంటే దీని తర్వాత ఇది అనే దాన్ని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసాము. లిటిల్, లిటిల్ కూడా చెప్తాను. ఇక్కడ చెప్తాను. లిటిల్, లిటిల్, ఏ లిటిల్ అండ్ ద లిటిల్. ద లిటిల్. అలానే మనకి ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ. ద ఫ్యూ. ఇక్కడ చూడండి, లిటిల్ అన్న, ఫ్యూ అన్న, లిటిల్ అన్న, ఫ్యూ అన్న మనము నెగిటివ్ సెన్స్లో తీసుకుంటాం. ఓకే మేడం, నెగిటివ్ సెన్స్లో తీసుకుంటాం, కానీ లిటిల్ ఎక్కడ యూస్ చేస్తాము, ఫ్యూ ఎక్కడ యూస్ చేస్తాము, మాకు ఐడియా లేదు అంటారా? ఎస్, చెప్తాను అది కూడా. లిటిల్ వచ్చేసి ఐ హ్యావ్ లిటిల్ వాటర్ ఇన్ మై బాటిల్ అంటే ఇది అన్కౌంటబుల్స్కి యూస్ చేస్తాము. అన్కౌంటబుల్స్. ఫ్యూ వచ్చేసి ఐ హ్యావ్ ఫ్యూ డేస్ ఫర్ ద ఎగ్జామినేషన్ మీన్స్ ఫ్యూ ఈజ్ ఫర్ ద కౌంటబుల్. కౌంటబుల్కి మనము ఫ్యూని యూస్ చేస్తాము. సో మనకి ఒక క్లారిటీ వచ్చింది. లిటిల్ వచ్చేసి అన్కౌంటబుల్స్కి యూస్ చేస్తాము, ఫ్యూ వచ్చేసి కౌంటబుల్కి యూస్ చేస్తాము. ఎస్, కౌంటబుల్, అన్కౌంటబుల్, ఫైన్. బట్ ఈ మూడు ఉన్నాయి కదా, ఏవి ఎప్పుడు యూస్ చేయాలి అది కూడా ఒక డౌట్ కదా, చెప్తాను. లిటిల్ అన్నది నెగిటివ్ సెన్స్లో యూస్ చేస్తాము. అంటే మీనింగ్ నెగిటివ్ సెన్స్. నెగిటివ్ సెన్స్ మీన్స్ ఆల్మోస్ట్ నథింగ్, ఏం లేదు అని చెప్పాలనుకున్నాం. I have little water in my bottle means I have no water in my bottle. See, spoken English లో మనం బయట మాట్లాడతాం లిటిల్, I have little water అంటే కొద్దిగా ఉంది అని అర్థం, కానీ అలా కాదు. రిటర్న్ ఇంగ్లీష్లో లిటిల్ మీన్స్ నెగిటివ్. లిటిల్ మీన్స్ నెగిటివ్. ఫ్యూ మీన్స్ ఐ హ్యావ్ ఫ్యూ డేస్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని ఐ హ్యావ్ ఫ్యూ డేస్ ఫర్ ద ఎగ్జామినేషన్ అంటాం, అది జనరల్గా అంటాం. కానీ ఫ్యూ డేస్ అంటే ఏం లేవు అనేసి. సో ఇది నెగిటివ్ సెన్స్లో ఇక్కడ కూడా మనం యూస్ చేస్తాము. నెగిటివ్ సెన్స్ ఏమీ లేదు అన్నప్పుడు. అయితే కొద్దిగా ఉంది, కొన్ని వాటర్ ఉన్నాయి, లేదంటే కొన్ని డేస్ ఉన్నాయి ఎగ్జామ్కి అంటే అప్పుడు ఏ లిటిల్ అంటాం. ఐ హ్యావ్ సమ్ వాటర్ ఇన్ మై బాటిల్ అంటే ఐ హ్యావ్ ఎ లిటిల్ వాటర్ ఇన్ మై బాటిల్. సో అలాంటి టైంలో ఇక్కడ
a little యూస్ చేస్తాం. అదే డేస్, కొన్ని డేస్ ఉన్న ఎగ్జామ్కి అనుకుంటే I have a few days for the examination. I have a few days for the examination. అంటే ఏదో కొన్ని ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు, కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ దా లిటిల్ అంటే ఏంటి అంటే యూ హ్యావ్ బాటిల్, మీ దగ్గర బాటిల్ ఉంది, ఆ బాటిల్లోనే ఉన్నది కొద్దిగా వాటర్, బట్ ఆ మొత్తం వాటర్, ద ఎంటైర్ వాటర్ ఈజ్ ద లిటిల్ వాటర్. ద లిటిల్ వాటర్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బాటిల్. ఆ బాటిల్ మొత్తంలో ఎంత వాటర్ ఉందో ఆ మొత్తం వాటర్ని మనము ద లిటిల్ అని చెప్తాము. అయితే ఫ్యూ ఎప్పుడు అంటామంటే మీ దగ్గర ఉన్నదే కొద్దిగా ఐటమ్, ఏదైనా కొద్దిగా ఐటమ్ ఉంది అంటే కౌంటబుల్, లేదంటే కొన్ని డేస్ ఉన్నాయి, ఆ మొత్తంని మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ మొత్తంని చెప్పేటప్పుడు కౌంటబుల్కి మనము దా ఫ్యూ అని చెప్తాము. సో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు బ్రింగ్ మీ ఫ్యూ బుక్స్. సారీ, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో, తీసుకోండి. నెక్స్ట్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు బ్రింగ్ మీ ఫ్యూ బుక్స్. ఫ్యూ బుక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటబుల్, బుక్స్ కౌంటబుల్, ఫ్యూ ఏంటి? కౌంటబుల్. సో నో ఇష్యూ. కానీ ఫ్యూ ఎప్పుడు యూస్ చేస్తాము? నెగిటివ్ సెన్స్లో యూస్ చేస్తాం. ఫ్యూని మనము నెగిటివ్ సెన్స్లో యూస్ చేస్తాం. కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కొన్ని బుక్కులు తీసుకురమ్మని, సో అలాంటి టైంలో ఏ ఫ్యూ కాదు, ఏ ఫ్యూ అంటే ఆన్సర్. ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు బ్రింగ్ మీ ఎ ఫ్యూ బుక్స్ అంటే కొన్ని బుక్స్ తీసుకురండి అని చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ వన్. ఫ్యూ డేస్ ఐ పాస్డ్ ఇన్ అవర్ కంపెనీ వర్ ఎక్సైటింగ్. నేను ఆమె కంపెనీ అంటే ఆమె కంపెనీలో ఏదో వర్క్ చేశానని కాదు మీనింగ్. ఆమె కంపెనీ అంటే ఆమెతోని గడిపిన రోజులు. సో ఫ్యూ డేస్ ఐ పాస్డ్ ఇన్ అవర్ కంపెనీ వర్ ఎక్సైటెడ్. నేను కొన్ని రోజులు ఆమెతోని ఉన్నాను, ఆ డేస్ చాలా ఎక్సైటెడ్గా ఉండే. అంటే కొన్ని డేస్ ఉన్నానంటున్నాను కదా, ఇక్కడ ఫ్యూ అనేది మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఫ్యూ అనేది కౌంటబుల్, డేస్ అనేది కౌంటబుల్. సో ఫ్యూ కరెక్టే, కానీ ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఈజ్ గివింగ్ నెగిటివ్ మీనింగ్. సో ఏ ఫ్యూ డేస్ మీన్స్ నేను ఏదైతే కొన్ని రోజులు తనతో స్పెండ్ చేశానో ఆ టైం స్పెండ్ చేసిన డేస్ చాలా బాగుండే అని చెప్తున్నా. ఏ ఫ్యూ డేస్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దెర్ ఆర్ లెస్ ప్యాసింజర్స్ ఇన్ ద కంపార్ట్మెంట్ టుడే. ప్యాసింజర్స్ ఏంటి? ప్యాసింజర్స్ కౌంటబుల్. అండ్ నెక్స్ట్ లెస్ అనేది ఏంటి? కంపారేటివ్ డిగ్రీ. ఎలా చెప్తున్నాను? లిటిల్, లెస్ ఆర్ లెస్సర్, బోత్ ఆర్ ఇన్ ద కంపారేటివ్, ఆర్ లీస్ట్. సో పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. రైట్, ప్యాసింజర్స్ కౌంటబుల్, లెస్ కూడా కౌంటబుల్. లెస్ కౌంటబుల్ కాదు, లెస్ వాటర్ అన్నాం కదా, లెస్ ఈజ్ ఫర్ ద అన్కౌంటబుల్స్. దెన్ వాట్ ఈస్ ద కౌంటబుల్ వన్? ఫ్యూ, ఫ్యూవర్ అండ్ ఫ్యూయెస్ట్ ఈజ్ అ countable one. But is this sentence in the comparative degree? We need to check. There are less passengers in the compartment today. When I am specifically mentioning today means I am comparing today with some other day. నిన్నటితో కంపేర్ చేస్తున్నా, లేదంటే మొన్నటితో కంపేర్ చేస్తున్నా. సో అలాంటి టైంలో ఈ టుడే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ దట్ వీఆర్ డూయింగ్ కంపారిజన్. సో వీ నీడ్ టు యూస్ comparative degree. So lesser we cannot use because that is a uncountable one. So fewer is a correct answer. So here fewer. There are fewer passengers in the compartment today. Generally మనం అంటాం బయట మాట్లాడేటప్పుడు there are less passengers in the compartment today అని, కానీ అది కరెక్ట్ కాదు. జనరల్గా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేది చాలా మటుకి రిటర్న్ ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ కాదు. సో లెస్ ప్యాసింజర్స్ అని మనం జనరల్గా అంటామా లేదా? అంటాం కదా, లెస్ ప్యాసింజర్స్ టుడే అంటాం, కానీ లెస్ ప్యాసింజర్స్ కరెక్ట్ కాదు. లెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద అన్కౌంటబుల్స్, ఫ్యూ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కౌంటబుల్స్. Next, there are 5 students less in the class. Sorry. Next, could you please give me some money? చూడండి ఇక్కడ could you please give me some money అంటే ఏంటి? నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. could you please give me some money అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ చేసేటప్పుడు నేను ఏమన్నాను? some is used in the request and positive sentence.
పాజిటివ్ సెంటెన్స్. సో ఇక్కడ నేను కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ. మీరు క్వశ్చన్ మార్కుని చూసేసి ఇంటరాగేటివ్ కదా మేడం, ఇంటరాగేటివ్కి మనము ఎనీ యూస్ చేస్తాం కదా అన్నారు కదా మీరే అని కూడా మీరు డౌట్ రావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంటరాగేటివ్లో ఉన్నా కూడా ఇంటరాగేటివ్లో మనము రిక్వెస్ట్ చేస్తున్నాం. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మనీ ఇవ్వండి అని, ఇవ్వగలరా అని. సో సమ్ ఇక్కడ కరెక్టే. అండ్ సమ్ ఈజ్ అగైన్ మళ్ళీ మనం చూడాలి సమ్ కౌంటబుల్లా కాదా. సమ్ ఈజ్ అన్కౌంటబుల్. ఐ హ్యావ్ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ. ఎస్, money is not countable and sum is also not countable. I have some water in my bottle. So money is uncountable and sum is also uncountable. So could you please give me some money? There is no error. Next one. Have you bought some gold for her? అంటే మీరు ఆమెకి గోల్డ్ తెచ్చారా అంటున్నారు. తెచ్చారా అంటే ఇక్కడ మీరు ఇంటరాగేషన్ చేస్తున్నారు, నాట్ రిక్వెస్టింగ్. సో ఇక్కడ సమ్ గోల్డ్ కాదు, ఎనీ గోల్డ్. సమ్ కాదు ఇక్కడ, ఎనీ గోల్డ్. because sentence is in the interrogative sentence. Next, little money you are earning should not be wasted. మీరు ఏదైతే మనీ ఎర్న్ చేస్తున్నారో ఆ మనీ మొత్తం వేస్ట్ అవ్వద్దు అంటున్నారు. మీరు ఏదైతే మనీ ఎర్న్ చేస్తున్నారో అంటే సంపాదిస్తున్నారో ఆ మనీ మొత్తం వేస్ట్ కావద్దు అంటున్నారు. సో అలాంటి టైంలో మనం దా అని చెప్పాలి. ద మొత్తం మనీ కదా, ద లిటిల్ మనీ యు ఆర్ ఎర్నింగ్ షుడ్ నాట్ బి వేస్టెడ్. నెక్స్ట్, she was some angry. See, angry అనేది ఏంటి? who is angry? she is angry means this is a adjective. To describe an adjective what is required? adverb required. But some is adjective and somewhat is adverb. See, ఒక్క అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి అడ్వర్బ్ కావాలి, కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? అడ్జెక్టివ్ ఇంకొక అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయదు. సో అలాంటి టైంలో మనకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే సమ్ కాదు, సమ్వాట్. ఎందుకు సమ్వాట్ అంటే సమ్వాట్ అనేది మనకి ఇక్కడ అడ్వర్బ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ షీ వాజ్ సమ్వాట్ యాంగ్రీ. నెక్స్ట్ she expressed somewhat anger. Anger is a noun. To describe a noun we required adjective, but somewhat is adverb, so we don't use somewhat, we use some is a adjective. So right answer is she expressed some anger, not somewhat anger. నెక్స్ట్, ఐ హ్యావ్ నో ఎనీ మనీ ఇన్ మై పాకెట్. ఇంతకుముందుకే మనం చూసాము నో నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ వర్డ్, అండ్ ఎనీ కూడా నెగిటివ్లో మనం యూస్ చేస్తాం. సో ఎనీని కట్ చేసేసేయండి. ఐ హ్యావ్ నో మనీ ఇన్ మై పాకెట్. నెక్స్ట్, మొరాదాబాద్ ఈజ్ ఫర్దర్ ఫ్రమ్ ఢిల్లీ దాన్ మెరట్. మనం ఇక్కడ డిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నాం. డిస్టెన్స్ కోసం మాట్లాడినప్పుడు FURTHER ఫర్దర్ పెట్టద్దు, FARTHER ఫర్దర్ ఫర్ ద డిస్టెన్స్. నెక్స్ట్, నో ఫర్దర్ హెల్ప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్. నాకు గవర్నమెంట్ నుంచి అడిషనల్గా హెల్ప్ అక్కర్లేదు అంటున్నాను. అలాంటి టైంలో ఇది డిస్టెన్స్, ఇది యూస్ చేయొద్దు, FURTHER ఫర్దర్ని యూస్ చేయాలి. No further help from government is required. Next, I am still thirsty. Please give me other glass of water. Other is used when second of two. కానీ ఇక్కడ second of two కాదు, నాకు అడిషనల్గా కావాలి. సో give me other glass of water కాదు, another glass of water. Next, my oldest sister is living in Chicago these days. Oldest sister కాదు, eldest sister. My eldest sister is living in Chicago these days. Next, my sister is elder to me. elder ఇంతకు ముందుకే నేను చెప్పాను, older వచ్చేసి ఓల్డర్ దాన్, కంపారిటివ్ డిగ్రీ కదా ఓల్డర్ అనేది, దానికి దాన్ యూస్ చేస్తాము.
అదే మనం ఎల్డర్ అనుకోండి, ఎల్డర్ కూడా కంపారిటివ్ డిగ్రీ, కానీ దీనికి మనము టు యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎల్డర్ పక్కన టు ఉంది, సో నో ఎర్రర్. మై సిస్టర్ ఈజ్ ఎల్డర్ టు మీ. నెక్స్ట్, మై ఫ్రెండ్ ఈజ్ ఓల్డర్ దాన్ ఐ. ఓల్డర్కి దాన్ యూస్ చేస్తాము, సో నో ఎర్రర్. ఎల్డర్కి టు, ఓల్డర్కి దాన్. నెక్స్ట్, షీ కేమ్ లాటర్ దాన్ మీ. సి లాటర్ అంటే ఏంటి? సీక్వెన్స్, పొజిషన్. కానీ నా తర్వాత తను వచ్చిందంటే టైం కదా, నేను వచ్చినాక తను వచ్చింది ఒక 10 minutes 15 minutesకి. సో లాటర్ కాదు, లేటర్ అని చెప్పాలి. LATR, లేటర్. చూడండి ఇక్కడ ఇది ఏ, ఇది బి. ఈ ఫస్ట్ దాన్ని మనము ఫార్మర్ అంటాం, అంటే ముందు వాళ్ళు అని. సెకండ్ దాన్ని మనము లాటర్ అంటాం, LATTR, లాటర్ అంటే తర్వాత అని. సో సీక్వెన్స్లో మాట్లాడట్లేదు, మనం సీక్వెన్స్ కోసం మాట్లాడట్లేదు. తను నా తర్వాత వచ్చింది అంటే, నా తర్వాత వచ్చింది అంటే లేట్గా వచ్చింది. సో అలాంటి టైంలో లాటర్ కాదు, లేటర్. LATR, లేటర్. ఇట్ ఈస్ ఇండికేటింగ్ టైం. క్లియర్ కదా? నెక్స్ట్, రీనా అండ్ హీనా ఆర్ 2 sisters బట్ లేటర్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఫార్మర్. ఇక్కడ చూడండి, రీనా అండ్ హీనా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ని మనం ఫార్మర్ అంటాము, అండ్ సెకండ్ పర్సన్ని లాటర్ అంటాం, LATTR, లాటర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రీనా అండ్ హీనా ఆర్ 2 sisters బట్ లాటర్. లాటర్ అంటే ఇది టైము, లేట్గా వచ్చినప్పుడు అని చెప్పడం. లాటర్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఫార్మర్. ఇక్కడ వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటి? తినకన్నా ఇంటెలిజెంట్ అని చెప్పాలనుకుంటున్నారు. సో అలాంటి టైంలో మనం యూజ్ చేయాల్సింది లాటర్ కాదు, లేటర్ కాదు, లాటర్. LATTR, లాటర్. క్లియరా? నెక్స్ట్, జీన్స్ ఆర్ ద లాస్ట్ ర్యాగ్ అమాంగ్ యంగర్ జనరేషన్స్. ర్యాగ్ అంటే మనం ఫ్యాషన్ అంటామా, అది. లాస్ట్ కాదు, లేటెస్ట్. లేటెస్ట్, లేటర్, లేటెస్ట్. లేటెస్ట్ అన్నది మనకి టైంని ఇండికేట్ చేస్తుంది. అది లాస్ట్ అన్నది సీక్వెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సీక్వెన్స్ ఇప్పుడు ABC అనుకో, ఇది లాస్ట్. సీక్వెన్స్ కాదు మనం మాట్లాడుతున్నది. ఈ జనరేషన్కి మనము లేటెస్ట్ ఏమంటారు, ఫ్యాషన్ అని చెప్తాము, ఫ్యాషన్ ట్రెండ్స్ అంటాం, కానీ లాస్ట్ అని చెప్పము, సీక్వెన్స్ కోసం చెప్పము. రైట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, రూల్ నెంబర్ 6కి వచ్చాం మనము. రూల్ నెంబర్ 5 అయిపోయింది. 6లో ఏమంటుందంటే, వెన్ 2 adjectives qualify the same noun, both adjectives should be expressed in the same degree. సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను నేను. ఇక్కడ ఒక నౌన్ ఉంది, ఈ నౌన్ని 2 adjectives డిస్క్రైబ్ చేస్తున్నాయి. adjective 1 అండ్ adjective 2. adjective 1 is describing noun, adjective 2 is also describing the same noun. Both adjectives are describing same noun. That time both should be in the same degree. సేమ్ డిగ్రీలో ఉండాలి. అంటే ఏంటి మీనింగ్ అంటారా? ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉందనుకోండి, ఇది కూడా పాజిటివ్ డిగ్రీలోనే ఉండాలి. ఇది కంపారిటివ్లో ఉందనుకోండి, ఇది కూడా కంపారిటివ్లోనే ఉండాలి. అంటే రెండు సేమ్ డిగ్రీలోనే ఉండాలి. adjective 1, adjective 2 both are describing the same noun డిస్క్రైబ్ చేస్తున్నాయి. అలాంటి టైంలో ఈ రెండు అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు సేమ్ డిగ్రీలో ఉండాలి. రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాము. ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే, she is the most active and energetic social worker in our club. ఇక్కడ మోస్ట్ యాక్టివ్ అన్నది ఒక అడ్జెక్టివ్, ఎనర్జెటిక్ అన్నది ఇంకొక అడ్జెక్టివ్. ఏ నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి? సోషల్ వర్కర్ అన్నది నౌన్. ఇక్కడ నేను రాస్తాను, సోషల్ వర్కర్ అన్నది నౌన్. ఈ సోషల్ వర్కర్ని మనకి 2 అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఒకటి యాక్టివ్, ఇంకొకటి ఎనర్జెటిక్. రైట్. ఇప్పుడు
టూ అడ్జెక్టివ్స్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ అనేవి రెండు సోషల్ వర్కర్ కోసం అంటే ఒకటే నౌన్ డిస్క్రైబ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు, ఇది మోస్ట్ అన్నారు అంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, ఇక్కడ ఎనర్జెటిక్ అన్నారు అంటే ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. సో ఇది నాట్ యాక్సెప్టబుల్. మళ్ళీ ఏం చేయాలి అంటే ఇది సూపర్లేటివ్లో ఉంది కదా, ఇది కూడా సూపర్లేటివ్లకే తీసుకెళ్ళాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, మేడం ఇది పాజిటివ్లో ఉంది కదా, దీన్ని కూడా మనం పాజిటివ్కి తీసుకెళ్తామా అంటే కాదు. హయ్యెస్ట్ డిగ్రీ ఏది ఉందో దానికి తీసుకెళ్ళండి. మనకి ఏంటి డిగ్రీస్, ఒకటి పాజిటివ్, ఇంకొకటి కంపారేటివ్, ఇంకొకటి సూపర్లేటివ్. సో ఇది హయ్యెస్ట్ డిగ్రీ కదా, సో హయ్యెస్ట్ డిగ్రీ ఏది అంటే ఇప్పుడు సూపర్లేటివ్ ఉంది కాబట్టి సూపర్లేటివ్కి వెళ్ళండి అంటున్నాను. సూపర్లేటివ్ అండ్ పాజిటివ్ ఉంది కదా, సో పాజిటివ్ అండ్ కంపారేటివ్లో సూపర్లేటివ్ అండ్ పాజిటివ్లో హయ్యెస్ట్ ఏది, సూపర్లేటివ్. సో సూపర్లేటివ్కి వెళ్ళండి. ఒకవేళ ఇక్కడ కంపారేటివ్ అండ్ పాజిటివ్ ఉందనుకోండి, కంపారేటివ్కి రండి అంటే హయ్యెస్ట్ డిగ్రీకి తీసుకురండి. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మోస్ట్ సూపర్లేటివ్లో ఉంది కదా, ఇక్కడ ద మోస్ట్, ఇక్కడ కూడా మనము ద మోస్ట్ ఎనర్జెటిక్ అని యాడ్ చేయాలి. ద మోస్ట్ ఎనర్జెటిక్ అంటే ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏంది, షీ ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ సోషల్ వర్కర్. సో ఇక్కడ ఇక్కడ అక్కర్లేదు, ఈ సెకండ్ దానికి పెట్టద్దు. ఇది ఎందుకు అన్నది మనము నాన్ చాప్టర్లో ఆర్టికల్ చాప్టర్లో చూద్దాము. కానీ ఆన్సర్ ఏంటి అంటే షీ ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ సోషల్ వర్కర్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ ఈజ్ బోత్ క్లెవరర్ అండ్ ఇంటెలిజెంట్ దెన్ హర్ సిస్టర్. సి బోత్ క్లెవరర్ అండ్ ఇంటెలిజెంట్ దెన్ హర్ సిస్టర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, షీ ఈజ్ బోత్ క్లెవరర్ అండ్ ఇంటెలిజెంట్ దాన్ హర్ సిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి యొక్క, ఇప్పుడు షీ అంటే ఎవరు, ఈ అమ్మాయి, షీకి రెండు అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఏంటి, ఒకటి క్లెవరర్ అంటుంది, క్లెవరర్, ఇంకొకటి ఇంటెలిజెంట్. ఈ రెండు అడ్జెక్టివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని డిస్క్రైబ్ చేస్తున్నాయి. షీ ఈజ్ బోత్ క్లెవరర్ అండ్ ఇంటెలిజెంట్ దాన్ హర్ సిస్టర్. ఈ అమ్మాయిని డిస్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కంపారిజన్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి మోర్ క్లెవరర్ ఏంటి, క్లెవరర్ అంటే ఏంటి, ఇది కంపారేటివ్ డిగ్రీలో ఉంది. సో కంపారేటివ్ డిగ్రీలో ఉంది, కంపారేటివ్ డిగ్రీలో ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఇక్కడ నేను రాస్తాను కంపారేటివ్ డిగ్రీ, ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది, పాజిటివ్ డిగ్రీ. సి క్లెవరర్ అండ్ క్లెవరెస్ట్. సో ఇది మనకి కంపారేటివ్ డిగ్రీలో ఉంది కదా. సో ఇంటెలిజెంట్ అన్నది కంపారేటివ్ డిగ్రీలో లేదు, పాజిటివ్ డిగ్రీలో ఉంది. సో ఈ ఇంటెలిజెంట్ని కూడా మనము కంపారేటివ్ డిగ్రీకి తీసుకెళ్ళాలి. అంటే ఎలా రాయాలి, మోర్ ఇంటెలిజెంట్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ బోత్ క్లెవరర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్. షీ ఈజ్ బోత్ క్లెవరర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ హర్ సిస్టర్. నెక్స్ట్, రూల్ నెంబర్ 5కి వచ్చాము. రూల్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే ఆర్డినల్స్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, OCM. ఓ అంటే ఏంది అంటే ఆర్డినల్స్, సి అంటే ఏంటంటే కార్డినల్స్, ఎం అంటే ఏంటి అంటే మల్టిప్లికేషన్. ఇక్కడ ఆర్డినల్స్ అంటే ఏంటి అంటే ఆర్డర్, ఫస్ట్, సెకండ్, అలానే లాస్ట్. కార్డినల్ అంటే ఏంటి అంటే 1, 2 లైక్ దట్. మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే సింగిల్, డబుల్ అండ్ ట్రిపుల్ లైక్ దట్. చూడండి, ఇక్కడ ఆర్డినల్స్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ న్యూమరికల్ అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ స్టడీ ద 2 ఫస్ట్ చాప్టర్స్ ఆఫ్ ద బుక్. ఇక్కడ చూడండి, 2 ఏంటి, 2 మనకి ఎక్కడుంది, ఇక్కడ ఉంది అంటే కార్డినల్. ఫస్ట్ అంటే ఏంటి, ఆర్డినల్, ఎక్కడుంది, ఇక్కడ ఓ.
ఎమ్ లేదు ఇక్కడ. ఓకే, సి ఓసిఎం, సిఓ ఉంది ఇక్కడ. మనం ఎలా రాయాలి మళ్ళీ దీన్ని అంటే ఫస్ట్ టూ చాప్టర్స్. ఫస్ట్ అన్నది ఆర్డినల్ ఓ, తర్వాత 2 అన్నది కార్డినల్ 2. ఫస్ట్ 2 చాప్టర్స్, నాట్ 2 ఫస్ట్ చాప్టర్స్, ఫస్ట్ 2 చాప్టర్స్. నెక్స్ట్, the 2 or last 3 lessons of your book are worth reading. ఇక్కడ చూడండి 2 or last 3 lessons. 2 ఏంటి ఇక్కడ ఉంది మనకి కార్డినల్లో సి, లాస్ట్ అనేది ఇక్కడ ఆర్డినల్లో ఉంది, 3 అనేది మనకి ఇక్కడ ఉంది కార్డినల్లో, ఎం లేదు. సో ఓసిఎం. సో ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, లాస్ట్ 2 or 3 చాప్టర్స్. లాస్ట్ 2 or 3 చాప్టర్స్. ద లాస్ట్ 2 or 3 చాప్టర్స్ ఆర్ లెసన్స్ ఆఫ్ యువర్ బుక్ ఆర్ వర్త్ రీడింగ్. సో ఇది మనకి ఆర్డర్ ఓసిఎం. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓసిఎం ఈ ఆర్డర్లో మనం తీసుకెళ్ళాలి. నెక్స్ట్, the comparative adjectives ending in er. Comparative adjectives ending in er అంటే ఎండింగ్ er తోనే అవుతుంటే ఇక్కడ er ఇక్కడ చూడండి, షుడ్ బి యూజ్డ్ మోర్ క్లెవర్ అని మనము మోర్ క్లెవర్ లాగా రాయాలి ఎప్పుడు, వైల్ కంపేరింగ్ ద 2 క్వాలిటీస్ ఆఫ్ వన్ అండ్ ద సేమ్ థింగ్ ఆర్ పర్సన్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఇక్కడ ఇతను పర్సన్, ఈ పర్సన్ యొక్క ఒక పర్సన్ రామ్ అనుకుందాం. రామ్ అనే ఒక పర్సన్ ఇతని యొక్క 2 క్వాలిటీస్ని అడ్జెక్టివ్ 1, అడ్జెక్టివ్ 2 రెండు డిస్క్రైబ్ చేస్తున్నాయి. అడ్జెక్టివ్ 1 ఒక క్వాలిటీ, అడ్జెక్టివ్ 2 ఒక క్వాలిటీ, రెండు డిస్క్రైబ్ చేస్తున్నాయి. చూడండి, యూజ్డ్ యాజ్ మోర్ జోన్స్ వైల్ కంపేరింగ్ 2 క్వాలిటీస్. ఇక్కడ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాయి అంటే ఒక్క క్వాలిటీ ఇంకొక క్వాలిటీ కన్నా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ 2 క్వాలిటీస్ని బిట్వీన్ దీస్ 2 క్వాలిటీస్ కంపారిజన్ జరుగుతుంది. దిస్ క్వాలిటీ ఈజ్ మోర్ దాన్ దిస్ క్వాలిటీ. అలా ఈ అడ్జెక్టివ్ అంటే ఈ క్వాలిటీకి మధ్య కంపారిజన్ జరుగుతుంది. బట్ ఈ 2 అడ్జెక్టివ్స్ ఒక్క పర్సన్ కోసమే మాట్లాడుతున్నాయి. సో అలాంటి టైంలో మనము ఇప్పుడు ఇలా ఉందనుకోండి, క్లెవరర్ ఎండింగ్ విత్ ఈఆర్ ఉంది కదా, దానికి ఎలా రాయాలి మనం అంటే మోర్ అని పెట్టాలి. మోర్ అంటే మనం కంపారిటివ్ డిగ్రీలో మోర్, దీని బేస్ ఫామ్ ఏంటి క్లెవర్ అని రాయాలి. బేస్ ఫామ్ మోర్ పెట్టి బేస్ ఫామ్ పెట్టాలి. ఎప్పుడు 2 అడ్జెక్టివ్స్ కంపేరింగ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ మీన్స్ 2 అడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబింగ్ 1 పర్సన్. ఒక పర్సన్ డిస్క్రైబ్ చేస్తున్నాయి. అగైన్ దే ఆర్ కంపేరింగ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. ఒక క్వాలిటీ ఇంకొక క్వాలిటీ కన్నా ఎక్కువ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు మనము ఇలా యూజ్ చేయాలి. మోర్ క్లెవర్ అని చెప్పాలి, నాట్ క్లెవరర్. ఎగ్జాంపుల్స్ చూసాం. షీ ఈజ్ క్లెవరర్ దాన్ హానెస్ట్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, క్లెవర్ అన్నది ఒకటి, క్లెవర్ అండ్ హానెస్ట్ అన్నది ఇంకొకటి. క్లెవరర్ షీ ఈజ్ క్లెవరర్ దెన్ హానెస్ట్. తను హానెస్ట్ కన్నా ఎక్కువ క్లెవర్గా ఉంది. అంటే హానెస్ట్ కొద్ది తక్కువ, హానెస్ట్, క్లెవరర్ ఎక్కువ. సో ఇక్కడ షీ ఉంది, రామా కాదు, ఇక్కడ షీ ఒక అమ్మాయి. సో ఇప్పుడు క్లెవరర్ ఈ అమ్మాయి కోసమే మాట్లాడుతుంది, హానెస్ట్ ఈ అమ్మాయి కోసమే మాట్లాడుతుంది. బట్ రెండు ఈ అడ్జెక్టివ్స్ రెండు ఈ పర్సన్ కోసమే మాట్లాడుతున్నాయి. కానీ ఈ రెండిట్ల మధ్యలో కూడా కంపారిజన్ జరుగుతుంది. తను తక్కువ హానెస్ట్, ఎక్కువ క్లెవరర్. అలాంటి టైంలో ఇక్కడ నేను ఎలా యూజ్ చేస్తానంటే ఈ క్లెవరర్ అని చెప్పను. సో మోర్ క్లెవర్ అంటారు. మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాము. ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ క్లెవరర్ వచ్చేసి క్లెవర్. సో ఆన్సర్ ఏంటి మనకి, షీ ఈజ్ మోర్ క్లెవర్ దెన్ హానెస్ట్. తను మోర్ క్లెవర్ అంటే ఎక్కువ క్లెవర్, హానెస్ట్ కన్నా ఎక్కువ క్లెవర్ అని చెప్తున్నారు. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్, షీ ఈజ్
మోర్ క్లెవరర్ దెన్ హర్ సిస్టర్. ఇక్కడ షీకి హర్ సిస్టర్కి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. సో ఈ రెండు ఒక పర్సన్ కాదు కదా. సో అలాంటి టైంలో ఇలా మోర్ క్లెవర్ అని చెప్పొద్దు. ఒక్క పర్సన్ యొక్క 2 క్వాలిటీస్ని కంపారిజన్ చేసినప్పుడే మోర్ క్లెవర్ అనాలి. ఇక్కడ 2 పర్సన్స్కి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది కాబట్టి అక్కడ మనం క్లెవరర్ అని చెప్పాలి. క్లెవరర్. క్లియర్ కదా? రైట్. ద ఎక్స్ప్రెషన్ దీస్, ఓకే, రూల్ నెంబర్ 9. ఇక్కడ రూల్ నెంబర్ 9 కోసం మాట్లాడుతున్నాం. ఇదేం చెప్తుందంటే ద ఎక్స్ప్రెషన్ దీస్ అండ్ దోస్ షుడ్ నాట్ బి యూజ్డ్ విత్ ద సింగులర్ నౌన్స్. ఎస్, ఇప్పుడు కైండ్ అనేది సింగులర్ నౌన్, దీనికి దీస్ అని చెప్పొద్దు. దీస్ దోస్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? దీస్ అంటే మోర్ దెన్ 1, దోస్ అంటే మోర్ దెన్ 1. కైండ్ అనేది సింగులర్, సో దానికి మనము దీస్ దోస్ యూజ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ సార్ట్, నెక్స్ట్ టైప్, ఇవన్నీ మనకి సింగులర్ వీటికి మనము దీస్ దోస్ యూజ్ చేయొద్దు. సింగులర్ నౌన్స్కి మనము దీస్ దోస్ యూజ్ చేయొద్దు. రైట్, ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్, ఐ విల్ నాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ యాక్ట్స్. ఇక్కడ చూడండి, దీస్ అన్నది ప్లూరల్, కైండ్ అన్నది సింగులర్, యాక్ట్స్ అన్నది ప్లూరల్. అయితే మీకు డౌట్ రావాలి, మేడం ఇక్కడ యాక్ట్స్ ఉంది కదా, యాక్ట్స్ ప్లూరల్ కదా, ఇప్పుడు ఇది ప్లూరల్ అయినప్పుడు ఇది కూడా ప్లూరల్ తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సి ఆల్వేస్ రిమెంబర్, ఇక్కడ ఆఫ్ అన్నది మనకి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది మనకి ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్ కన్నా ముందు ఉండేది సబ్జెక్ట్. సో మనము వర్బ్ని యూస్ చేయాలన్నా లేదంటే ఈ దిస్ దట్ అది అలాంటి డిటర్మైనర్స్ యూస్ చేయాలన్నా ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని చేస్తాము, కానీ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని చెయ్యము. సో అలాంటి టైంలో ఇది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ది తీసుకోవద్దు, దిస్ అని చెప్పాలి. దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్స్, మనం యాక్ట్స్ కోసం మాట్లాడలేదు, కైండ్ ఆఫ్ యాక్ట్స్. ఒక కైండ్ని పట్టుకున్నాం మనం, ఆ కైండ్లో 1000 ఉండని పర్వాలేదు, కైండ్ ఒకటే. సో ఆ కైండ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మనము దిస్ అని చెప్పాలి, నాట్ దీస్. నెక్స్ట్, దిస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇంటు ద హాల్. ఇక్కడ చూడండి, దిస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఆల్. సి దిస్ అనేది ఏంది సింగులర్, టైప్ అనేది ఏంది సింగులర్. అయితే మేడం ఆన్సర్ ఎందుకు రాంగ్ ఉంటున్నారు అంటారా? చెప్తాను. దిస్ సింగులర్, టైప్ సింగులర్, ఆఫ్ అన్నది ప్రిపోజిషన్ తర్వాత ఉన్న నౌన్ వచ్చేసి మనకి ఇది ఆబ్జెక్ట్తోని మనకి సంబంధం లేదు. ఓన్లీ సబ్జెక్టుని బేస్ చేసుకొని మనము దానికి వర్బ్ కూడా సబ్జెక్ట్ని బేస్ చేసుకొని రాయాలి. కానీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ సింగులర్గా ఉంది, వర్బ్ ప్లూరల్గా ఉంది. సో ఇది కట్ చేయండి, ఈజ్ అని పెట్టండి. సో దిస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద హాల్, నాట్ అలౌడ్ ఇన్ టు ద హాల్. రైట్, నెక్స్ట్ ఇక్కడ రూల్ నెంబర్ 10కి వచ్చాం మనము. రూల్ నెంబర్ 10 ఏం చెప్తుంది అంటే, షీ ఈజ్ ఎ బెస్ట్ టీచర్. నేను ఒక టీచర్ని చూపించేసి ఆ టీచర్ బెస్ట్ టీచర్ అంటున్నాను, ఏమైనా కంపారిజన్ చేస్తున్నానా? లేదు, ఒక టీచర్ని చూపించి తిని బెస్ట్ టీచర్ అంటున్నాను. సో కంపారిజన్ ఎప్పుడైతే జరగదో అప్పుడు మనము పాజిటివ్ డిగ్రీని యూస్ చేయాలి. బట్ ఇక్కడ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఎలా యూస్ చేయాలంటే, షీ ఈజ్ ఏ గుడ్ టీచర్, షీ ఈజ్ ఏ వెరీ గుడ్ టీచర్, she is a very good teacher, not a best teacher. She is a very good teacher. మనం జనరల్గా అంటాం షీ ఈజ్ ఎ వెరీ గుడ్ టీచర్, ఆర్ఎల్స్ మనం ఇలా కూడా అంటాం షీ ఈజ్ ఏ బెస్ట్ టీచర్ అని మనం జనరల్గా అంటాము, కానీ అది కరెక్ట్ కాదు. షీ ఈజ్ ఏ వెరీ గుడ్ టీచర్ అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. షీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇక్కడ చూడండి, పర్సన్ అనేది ఏంటి, ఇక్కడ నేను చెప్తాను చూడండి. షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్. సరే, ఇదంతా మీకు ఇప్పుడు అక్కర్లేదు, సింపుల్గా చెప్పేస్తాను. షీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. ఒక పర్సన్ని చూపించేసి మోస్ట్ ఇంటెలిజెంట్ అంటున్నాం, ఏమైనా కంపారిజన్ చేస్తున్నామా? కంపారిజన్ మనము 2 పర్సన్స్ మధ్యలో కంపారిజన్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. అదే మనం మోర్ దెన్ 2 పర్సన్స్ మధ్యలో కంపారిజన్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. సూపర్లేటివ్ డిగ్రీలో మనము ద మోస్ట్ అంటాము, కానీ ఇక్కడ మనము ఎవరితోని కంపారిజన్ చేయట్లేదు. సో అలాంటి టైంలో షీ ఈజ్ ద
షీఈస్ ఏముంది ఇక్కడ, షీఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని కాదు, షీఈస్ ఏ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. షీఈస్ ఏ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. షీఈస్ ఏ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. రైట్. నెక్స్ట్, మై బ్రదర్ ఈజ్ ద స్మార్టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ అదర్స్ ఇన్ ద టీమ్. సి, ఇది ఒక టీము, ఈ టీంలో మా బ్రదర్ కూడా ఉన్నాడు. నేను ఏమంటున్నాను, మై బ్రదర్ ఈజ్ ద స్మార్టెస్ట్ అంటే ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీలో ఏం జరుగుతుంది, కంపారిజన్ అమాంగ్ ఆల్ ద మెంబర్స్, అందరి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. సో మై బ్రదర్ ఈజ్ ద స్మార్టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ అదర్స్ అంటే ఏంటి, ఇతన్ని ఎక్స్క్లూడ్ చేసి ఆల్ అదర్స్ అంటాము. కానీ ఈ మై బ్రదర్ కూడా ఈ టీంలో ఉన్నాడు కదా, సో అలాంటి టైంలో అదర్ని యూస్ చేయొద్దు. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అదర్ని మనము కంపారేటివ్ డిగ్రీలో యూస్ చేస్తాం. ఎందుకు, ఇతన్ని మై బ్రదర్ ఇక్కడ అనుకోండి, మా బ్రదర్ని ఇక్కడ పక్కన పెట్టేసి వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా చేసి వాళ్ళందరూ గ్రూప్తోని మా బ్రదర్ని కంపారిజన్ చేస్తాను. సో ఇతన్ని ఆ గ్రూప్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయడానికి ఆల్ అదర్ అని అంటాను. కానీ ఇక్కడ నేను కంపారిజన్ చేయట్లేదు, ఇద్దరి మధ్యలో కంపారిజన్ చేయట్లేదు, కంపారిజన్ అమాంగ్ ఆల్ ద మెంబర్స్. సో అలాంటి టైంలో ఆల్ అదర్ కాదు, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఆల్ అంటే మై బ్రదర్ ఈజ్ ద స్మార్టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ ఇన్ ద టీమ్. అందరు టీంలో ఎంతమంది ఉన్నారో, అంటే టీంలో ఎంతమంది ఉన్నారో ఆ అందట్లలో మా బ్రదర్ స్మార్టెస్ట్ మెంబర్ అని చెప్తున్నాను. అర్థమవుతుంది కదా, మొత్తం మొత్తంలో మనం కంపారిజన్ చేస్తున్నాం. సో అలాంటి టైంలో అదర్ అని పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మా బ్రదర్ కూడా అందులో ఉన్నాడు. ఇప్పుడు నేను ఆల్ అదర్ అంటున్నానంటే అందులో నుంచి అతను ఎక్స్క్లూడ్ చేయట్లే, అందులో పెట్టి అందులో మొత్తంలో మా బ్రదర్ హైయెస్ట్ అంటే స్మార్టెస్ట్ అని చెప్తున్నాను. క్లియర్ కదా. నెక్స్ట్, షీ ఈజ్ బెటర్ దెన్ ఎనీబడి ఇన్ ద క్లాస్. ఆ ఎనీబడిలో తిను కూడా ఉంది కదా, తినని ఎక్స్క్లూడ్ చేయాలి. నేను ఇప్పుడు ఒక టీం మొత్తం ఉంది, షీ ఈజ్ బెటర్ దెన్ ఎనీబడి ఇన్ ద క్లాస్ అంటే ఎనీబడిలో తిను కూడా ఉంది కదా, ఎనీబడిలో నుంచి మనం ఫస్ట్ ఎక్స్క్లూడ్ చేసి అంటే పక్కకు తీసుకొచ్చి వీళ్ళందరిలో తిను బెటర్ అని చెప్పాలి. సో ఆమెను ఎక్స్క్లూడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఎనీబడి ఎల్స్ అంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈ మొక్కదాన్ని సపరేట్గా చూపించి షీ ఈజ్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్, ఇంకా మిగతా అందరికన్నా నేను బెటర్ అని చెప్తున్నాను. నెక్స్ట్, గంగా ఈజ్ మోర్ సాక్రెడ్ దాన్ ఎనీ రివర్ ఆఫ్ ఇండియా. సాక్రెడ్ అంటే పవిత్రమైనది. Ganga is more sacred than any river in India. See, any river in India మొత్తం ఎంతమంది ఎన్ని రివర్లు అయితే ఉన్నాయో ఇండియాలో అన్నిట్లలో గంగా పవిత్రమైంది అంటున్నాం. అంటే గంగాని పక్కన పెట్టి మిగతా అన్ని రివర్లతోని కంపేర్ చేయాలి. సో ఎనీ రివర్ కాదు, ఎనీ అదర్ రివర్ అంటే మిగతా రివర్స్ అన్నిట్లో నేను పక్కన పెట్టేసి గంగాని పక్కన పెట్టి అంటే ఈ గంగా ఈజ్ మోర్ సాక్రెడ్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా అంటే ఈ పక్కన పెట్టి ఇది కాకుండా మిగతా అన్నిట్లలో ఈ గంగా పవిత్రమైంది అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఈజ్ ద మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్ దెన్ ఎనీబడి ఇన్ ద కంట్రీ. సి ద మోస్ట్ కరప్ట్, ద మోస్ట్ అంటున్నానంటే ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు అందరు టీమ్ మెంబర్స్లో ఇతను కూడా ఒక్కడు, అందరు ఇండియాలో ఉన్న అందరు పొలిటీషియన్స్లలో ఇతను కూడా ఒక్కడు. సో అలాంటి టైంలో నేను ఎలా చెప్పాలి, ఈజ్ ద మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్ దెన్ ఎనీబడి ఇన్ ద కంట్రీ కాదు. ఎనీబడి ఇన్ ద కంట్రీ ఎప్పుడు అవుతుంది, ఇతన్ని పక్కన పెట్టి వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళతో నేను కంపేర్ చేసేటప్పుడు కంపారిటివ్ డిగ్రీలో పొలిటీషియన్ దాన్ ఎనీబడి అంటాను. కానీ ఇలా కాదు, పొలిటీషియన్ ఆఫ్ ఆల్, అందరు పొలిటీషియన్లలో ఇతను కూడా ఉన్నాడు, ఇతనే మోస్ట్ కరప్టెడ్ పర్సన్. క్లియర్ కదా. నెక్స్ట్, దిస్ నావెల్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ఎనీ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ చూడండి, దిస్ నావల్ వచ్చేసి నౌన్, ఇది వచ్చేసి వర్బ్. ఇంట్రెస్టింగ్, వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, నావెల్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఏంటి ఇక్కడ, అడ్జెక్టివ్. టు డిస్క్రైబ్ ఎన్ అడ్జెక్టివ్ వాట్ ఈస్ రిక్వైర్డ్, అడ్వర్బ్. మోస్ట్ ఈజ్ అ అడ్వర్బ్. ఇంతకుముందు మనం ఎక్కడో చూసాము, మోస్ట్ అనేది మనకి అడ్వర్బ్. ఇక్కడ నౌన్ ఉందా, నౌన్ లేదు. ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అంటే ఇక్కడికి సెంటెన్స్ ఎండ్ అయిపోయింది.
అంటే ఈ స్ట్రక్చర్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి నౌనే లేదు. నౌన్ లేనప్పుడు మనము ఇక్కడ దాని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ ఎలా రాయాలి? దిస్ నావల్ ఈజ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ఎనీ ఇన్ ద లైబ్రరీ. దాన్ని కట్ చేసేసేయాలి. నెక్స్ట్ నో రైటర్ ఇన్ ఇండియా వాజ్ సో ఫేమస్ యాజ్ ఆర్కే నారాయణ. ఇండియాలో ఆర్కే నారాయణ అంత ఫేమస్ ఎవరు లేరు అంటున్నారు. ఎవరు లేరు అంటున్నారంటే ఫస్ట్ ఇతన్ని పక్కన పెట్టి ఇతని కన్నా ఎవరు ఫేమస్ రైటర్ లేరు అని చెప్పాలి. సో ఇతన్ని నేను పక్కన పెట్టడానికి నో అదర్ ఇక్కడ రాస్తాను. నో అదర్ అంటే నో అదర్ అంటున్నానంటే ఇతను పక్కన పెట్టేస్తున్నాను. నో అదర్ రైటర్ ఇన్ ఇండియా వాజ్ సో ఫేమస్ యాజ్ ఆర్కే నారాయణ. ఆర్కే నారాయణ అంత ఫేమస్ ఇంకా ఇక్కడ ఇండియాలో ఎవరు లేరు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఈస్ కండిషన్ ఈజ్ గుడ్ టుడే. ఈస్ కండిషన్ ఈజ్ గుడ్ టుడే అంటున్నానంటే ఏంటి? నిన్న కండిషన్ బాగాలేదేమో కదా. అంటే నిన్నటితో నేను ఎప్పుడైతే కంపారిజన్ చేస్తున్నానో సెంటెన్స్ ఈజ్ ఇన్ ద కంపారేటివ్ డిగ్రీ. సెంటెన్స్ ఈజ్ ఇన్ ద కంపారేటివ్ డిగ్రీ. కంపారేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ. గుడ్, బెటర్, బెస్ట్. సో గుడ్ అనేది నేను బెటర్ అని చెప్పాలి. బెటర్ అని చెప్పాలి. ఈస్ కండిషన్ ఈజ్ బెటర్ టుడే. ఈస్ కండిషన్ ఈజ్ బెటర్ టుడే. నెక్స్ట్ షీ ఈజ్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్ యాజ్ మై బ్రదర్. నేను ఇప్పుడు ఆమె ఇంటెలిజెన్స్ని మై బ్రదర్ ఇంటెలిజెన్స్తో కంపారిజన్ చేస్తున్నాను. ఆమె ఇంటెలిజెంట్ పాజిటివ్ డిగ్రీలో ఉంటుంది అండ్ మా బ్రదర్ది కూడా ఇంటెలిజెన్స్ పాజిటివ్ డిగ్రీలో ఉంటుంది. బట్ వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తున్నాను. సో అలాంటి టైంలో ఇక్కడ యాజ్ అనేసి ఇక్కడ నేను పాజిటివ్ డిగ్రీని రాయాలి. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్ యాజ్ మై బ్రదర్ కాదు, ఈక్వల్లీ కాదు, ఇక్కడ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్. ఇంటెలిజెంట్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉంది. షీ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ మై బ్రదర్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద నైల్ ఈజ్ లాంగర్ దెన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నైల్ రివర్ వచ్చేసి అంటే నైల్ నది రివర్ మనకి ఇండియాలోనే లేదు. ఇండియాలోనే లేనప్పుడు ఇండియాలో ఉన్న అన్ని రివర్లతో నేను కంపారిజన్ చేసేటప్పుడు ఇది ఇండియాలోనే లేదు. సో దీన్ని ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఎనీ అదర్ అని చెప్పనవసరం లేదు. ఎనీ అదర్ అంటున్నానంటే నైల్ని నేను ఇండియాలో నుంచి ఎక్స్క్లూడ్ చేసి కంపారిజన్ చేస్తున్నట్టు. బట్ నాకు ఇండియాలోనే లేదు. మళ్ళీ ఎక్కడుంది మేడం అంటారా? ఈజిప్ట్లో ఉంది. సో నైల్ రివర్ వచ్చేసి ఈజిప్ట్లో ఉంది. సో ఇక్కడ అదర్ని తీసేస్తే మనకి సెంటెన్స్ కరెక్ట్. ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ రివర్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న అన్ని రివర్ల కన్నా మన నైల్ రివర్ పెద్దది అని చెప్తున్నాము. నెక్స్ట్ ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ద వరల్డ్. వరల్డ్లో ఉంది. ఎస్, వరల్డ్లో ఉంది కాబట్టి వరల్డ్లో ఉన్న అన్ని రివర్లను ఇక్కడ మనం పక్కన పెట్టి ఈ రివర్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఎనీ అదర్ రివర్ ఇట్ ఈస్ అ కరెక్ట్ బికాస్ నైల్ ఈజ్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ షీ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూడండి, నేను ఏమన్నానో ఏదైనా కంపారిజన్ చేసేటప్పుడు వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైనా వీళ్ళని పక్కన పెట్టి కంపారిజన్ చేస్తాము అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది టాలర్ అనేది కంపారేటివ్ డిగ్రీ. ఎస్, బాగుంది. షీ అనేది అమ్మాయి. అదర్ బాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్లో అమ్మాయి లేనే లేదు. సపరేట్ జెండర్, బాయ్ సపరేట్ జెండర్, గర్ల్ సపరేట్ జెండర్. సో ఆల్రెడీ ఎక్స్క్లూడ్ అయ్యింది కదా బాయ్స్లో నుంచి వెళ్ళి ఎక్స్క్లూడ్ అయ్యింది వేరే సపరేట్ జెండర్ కాబట్టి. సో తినని ఇంకా మళ్ళీ ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి? షీ ఈజ్ టాలర్ దాన్ ఎనీ బాయ్ ఇన్ ద క్లాస్. అంటే అందరు బాయ్స్ల కన్నా ఈ అమ్మాయి హైట్గా ఉంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు సపరేట్ చేయట్లేదు అంటే బాయ్స్లో అమ్మాయి లేదు కదా, బాయ్ సపరేట్ జెండర్, గర్ల్ సపరేట్ జెండర్. నెక్స్ట్ ద వెదర్ ఈజ్ యాజ్ కోల్డ్ యాజ్ లాస్ట్ ఇయర్. మనము ఈ ఇయర్ వెదర్ని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయట్లేదు, లాస్ట్ ఇయర్ యొక్క వెదర్తో కంపేర్ చేస్తున్నాం. సో అలాంటి టైంలో యాజ్ ద వెదర్ ఈజ్ యాజ్ కోల్డ్ యాజ్ లాస్ట్ ఇయర్ కాదు, యాజ్ కోల్డ్ యాజ్ లాస్ట్ ఇయర్స్. ఇలా ఎఫాస్టఫీ పెడుతున్నామంటే లాస్ట్ ఇయర్ యొక్క వెదర్ అని దాని మీనింగ్. లేదంటే యాజ్ దట్ ఆఫ్, లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ద వెదర్ ఈజ్ యాజ్ కోల్డ్ యాజ్ దట్ ఆఫ్, as cold as that of last year. ఇలా కూడా చెప్పొచ్చు, లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు. as cold as last years, both are correct. Next, I found this book the most interesting. I found this book the most interesting. ఇక్కడ కూడా మనకి కొన్ని కాన్సెప్ట్స్ గట్టిగా ఉండాలి. ఏంటి?
ఫౌండ్ అనేది వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, దిస్ బుక్ అనేది నౌన్. ఇంట్రెస్టింగ్, ఏంటి ఇంట్రెస్టింగ్? బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ఇది మనకి అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకు కావాల్సింది అడ్వర్బ్. సో ఇది అడ్వర్బ్. సో ఇక్కడ దా అక్కర్లేదు. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ నౌన్ ఉంది కదా, మళ్ళీ దా ఎందుకు తీసేస్తున్నారు అని. దాకి ఇక్కడ డిటర్మైనర్ దిస్ ఆల్రెడీ తీసుకున్నాం. డిటర్మైనర్ తీసుకున్నాక ఇక్కడ దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ షర్ట్ ఈస్ చీపర్ దాన్ యూ. ఆమె షర్ట్ మీతో కంపేర్ చేయట్లేదు, మీ యొక్క షర్టుతోనే కంపేర్ చేస్తున్నాం. సో అలాంటి టైంలో ఆర్ షర్ట్ ఈస్ చీపర్ దాన్ యువర్స్, మీ షర్ట్. అయితే మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, మేడం ఇక్కడ యువర్స్ అంటే ఇలా ఎఫాస్ట్రఫీ ఎస్ పెట్టి రాయాలా అని డౌట్ రావచ్చు. పొజిషన్కి మనము ప్రొనౌన్స్కి ఎపాస్ట్రఫీ ఎస్ పెట్టాము, ఇక్కడ ప్రొనౌన్స్కి ఎపాస్ట్రఫీ ఎస్ పెట్టాము. మళ్ళీ ఎలా రాస్తాం? యువర్స్, ఇలానే రాసేస్తాము. నెక్స్ట్, ద క్లైమేట్ ఆఫ్ చెన్నై ఈజ్ వార్మర్ దాన్ ఢిల్లీ. క్లైమేట్ చెన్నై యొక్క క్లైమేట్ని మనము ఢిల్లీతో కంపేర్ చేయట్లేదు, ఢిల్లీ యొక్క క్లైమేట్తోని కంపేర్ చేస్తున్నాం. సో ద క్లైమేట్ ఆఫ్ చెన్నై ఈజ్ వార్మర్ దాన్ ఢిల్లీ కాదు, వార్మర్ దాన్ ఢిల్లీస్ ఆర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ. క్లియర్ కదా? నెక్స్ట్, సో ఇంకా మనకి రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అయిపోయిన తర్వాత నేను మీకు ఏం చేస్తానంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ చేపిస్తాను. అంటే ఈ రూల్స్ని ఇంకెలా అప్లై చేయాలనేసి, దీని తర్వాత మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ చేపిస్తాను. దాని తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ టాపిక్కి స్విచ్ అవుతాము. అంటే నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఫస్ట్ టాపిక్ అంటే ఏంటి, ఇదన్న టాపిక్. ఇప్పుడు అడ్జెక్టివ్ మాట్లాడుతున్నాం మనం. అడ్జెక్టివ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్లో ఎన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని ఎలా అప్లై చేస్తాం, ఆ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఆ రూల్స్ని మనము సెంటెన్స్లో ఎలా అప్లై చేస్తున్నాము, అవి తర్వాత బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్. అలా చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్కి స్విచ్ అవుతాం. అట్లా ఒక్కసారి 100% సిలబస్ పైన మనకి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మనం ప్రాక్టీస్ చేస్తాం. సో దట్ మనకు అన్ని టాపిక్స్ ఎప్పుడైతే టచ్ అవుతాయో అప్పుడు మనం క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేసే కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు ఒకటే చాప్టర్ కంప్లీట్ చేసి నేను లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీతో చేయించాను అనుకోండి, అంటే మీతో ఇన్ ది సెన్స్ చేయించాను అనుకోండి ప్రాక్టీస్, అప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అడ్జెక్టివ్ కోసం మాట్లాడుతున్నాను, అందులో అడ్వర్బ్ వచ్చింది, లేదంటే ప్రిపోజిషన్ వచ్చింది, కంజంక్షన్ వచ్చింది, దాని రూల్ మనకు తెలియదు, సో దాని కాన్సెప్ట్ మనకు తెలియదు. ఒక్కసారి మనం బేసిక్ అండర్స్టాండింగ్ అన్ని టాపిక్స్ పైన తెచ్చుకున్నామంటే, సో మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి వెళ్ళి లేదంటే ఏదైనా మంచి ఆథర్ బుక్లు తీసుకొని అందులో నుంచి ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మీకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఏ ప్రాబ్లమ్ సమ్స్ ఈజీగా చేయగలుగుతున్నాను, ఐ మీన్ టు సే క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతున్నాను, ఆన్సర్ ఇది కాదు ఇది అని మీరు ఒక లాజికల్గా లాజికల్ థింకింగ్ని డెవలప్ చేసుకోగలుగుతారు ఎప్పుడు మీకు ఈ బేసిక్ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉన్నప్పుడు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. ఈ క్లాస్ ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ని మట్టికి నాకు కమెంట్ రూపంలో తెలియపరచడాన్ని మర్చిపోకండి. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే అది నాకు కమెంట్ చేసి చెప్పండి. సో అప్పటి వరకు మీకు ప్రాక్టీస్ చేస్తుండండి. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.